హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం 6th క్లాస్ సెమిస్టర్ 1కి సంబంధించిన సైన్స్కి సంబంధించిన 5th లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఒక్కసారి కూడా ఇంకా టెక్స్ట్ బుక్ చూడని వాళ్ళు, ఫస్ట్ టైం చదువుతున్న వాళ్ళు, లేదంటే రివిజన్ చేస్తున్న వాళ్ళకి వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో అనమాట. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే ఇచ్చేసేయండి, ఓకేనా? సో అండ్ ప్రీవియస్ లెసన్స్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఛానల్ కింద వీడియో కింద ఛానల్ నేమ్ ఉంటుంది, ఆ లోగో మీద క్లిక్ చేయండి. కింద మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ పోస్ట్ అని కనిపిస్తాయి. మీరు ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే సబ్జెక్ట్ వైజ్గా మీకు ఏ వీడియో కావాలో, ఏ క్లాస్ వీడియో కావాలో క్లియర్గా మీకు అన్నీ కనిపిస్తాయి, ఓకేనా? ఎస్, ఇప్పుడైతే క్లాస్ స్టార్ట్ చేసేసుకుందాం. శరీర కదలికలు, ఓకేనా? సో మన శరీర కదలికలు అండ్ జంతువుల శరీర కదలికలు ఈ పాఠంలో అంటే అన్ని జంతువుల గురించి కాకుండా కొన్ని జంతువులు ఇచ్చారు, వాటి కదలికలు ఇచ్చాడు. అండ్ మన కదలికలు, మన శరీరంలో కదలికకు ఏవి ఉపయోగపడతాయి అండ్ వేటిని ఆధారం చేసుకొని మన శరీరం అనేది కదులుతుంది, ఓకేనా? కీళ్ళు, ఎముకలు, ఎలాంటి కీళ్ళు, ఎలాంటి ఎముకలు, సో వీటి అన్నిటి గురించి ఈ క్లాస్లో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో కళ్ళు తరచుగా ఆర్పుతూ ఉంటాం కదా, అంటే మన బాడీ మొత్తం కదలకపోయినా మన కళ్ళు మాత్రం కదులుతూనే ఉంటాయి. శ్వాస తీసుకునేటప్పుడు శరీరంలో కదలికలు కూడా ఉంటాయి, మన శరీరంలో కదలికలు జరుగుతూ ఉంటాయి, ఓకేనా? సో మనం ఒకే చోట ఉన్నప్పటికీ మన శరీరంలో వివిధ భాగాలు కదులుతూ ఉంటాయి. అంటే ఒక చోటనే ఇప్పుడు కూర్చొని ఉన్నాం, కదలట్లేదు, అయినా సరే మన కళ్ళు కదులుతున్నాయి, మన రెస్పిరేటరీ అంటే ఏమంటారు, శ్వాస అవయవం వల్ల శరీరం లోపలి భాగాలు కదులుతూ ఉంటాయి కదా. సో ఇలాగా మనం ఒకే చోట ఉన్నా కూడా మన శరీరంలోని వివిధ భాగాలు కదులుతూనే ఉంటాయి, ఓకేనా? సో మనం లేచి మనం పాఠశాల ఆవరణలోకి, లేదంటే సరే ఒక చోటు నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? లేచి నడిచి అక్కడికి చేరుకోవాలి. సో ఇక్కడ అలాగే మనం నడవడం, పరిగెత్తడం, దూకడం, గెంతడం ద్వారా ఏం చేస్తాం? ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదులుతామన్నమాట, ఓకేనా? సో జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎలా కదులుతాయి? సో అవి కూడా అంతే. సో వాటికి కూడా కొన్ని కదలికలు ఉంటాయి. ఇలాంటి కదలికలు, ఆవు వచ్చేసి కాళ్ళ ద్వారా కదులుతుంది, నడవడం, కాళ్ళతో నడవడం ద్వారా. మానవులు కూడా కాళ్ళతో నడవడం ద్వారా. పాము వచ్చేసి మొత్తం శరీరం జారుట, అంటే పాకుతూ పోతుంది కదా. సో అలా పక్షి రెక్కలు, కాళ్ళు రెండు యూజ్ చేసుకొని రెక్కలతో ఎగురుతుంది, కాళ్ళతో నడుస్తుంది. కీటకం కూడా అంతే, రెక్కలతో ఎగరడం, కాళ్ళతో నడవడం. చేప వచ్చేసి వాజాలు, తోక, సో వీటి ద్వారా ఈదుతుంది అన్నమాట చేప. సో నడవడం, పరిగెత్తడం, ఎగరడం, దూకడం, పాకడం, జారడం, ఈత కొట్టడం, ఇవి జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే కొన్ని విధానాలు మాత్రమే. జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే విధానంలో చాలా తేడాలు ఉంటాయి, ఓకేనా? తర్వాత చాలా జంతువులు నడుస్తాయి, కానీ పాము జారుతుంది లేదా పాకుతుంది, చేప ఈదుతుంది. సో ఇవన్నీ ఎందుకు అంటే శరీరంలోని వివిధ భాగాలు ఏర్పాటు వలన, అంటే ఎగరడానికి ఏర్పాటు అయిన శరీర భాగాలు ఉన్న జంతువు ఎగురుతుంది. పాకడానికి కంఫర్టబుల్గా ఉండే శరీరం ఉండే జంతువు ఏం చేస్తుంది? పాకుతుంది. ఇప్పుడు చేపలో వేరే జంతువులో ఉన్న భాగాల కంటే చేపలో ఉండే భాగాలు డిఫరెంట్గా ఉంటాయి. సో చేప ఈదడానికి మాత్రమే శరీరంలోని అవయవాలు ఉంటాయన్నమాట. సో అలా ఒక్కొక్క జంతువు ఒక్కొక్క కదలికను తేడాలు కలిగి ఉంటుంది. సో మానవ శరీరం దాని కదలికలు. సో మానవ శరీరంలో ఎలాంటి కదలికలు ఉంటాయి చూసేద్దాం. సో మన శరీరంలోని కొన్ని భాగాలు వివిధ దిశలలో సులభంగా కొన్నింటిని ఒక దిశలో మాత్రమే కదిలించగలుగుతాం. ఎందుకు అంటే ఏమంటున్నాడు ఇక్కడ అంటే కొన్ని భాగాలను వివిధ దిశలలో సులభంగా, అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిని ఏ విధంగా ఏ డైరెక్షన్లో తిప్పగలుగుతాము, కొన్ని డైరెక్షన్స్లో అసలు చేతిని వంచలేము, మడచలేము. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన చేతిలో మన శరీర భాగంలో, చేతిలో, కాళ్ళలో, నడుం భాగంలో
మెడ భాగంలో. సో ఇక్కడ వివిధ రకాల అవయవాలలో ఎముకలు కీళ్ళు ఉంటాయన్నమాట. సో అలా అవి ఎలా అయితే ఏర్పడి ఉంటాయో వాటి ద్వారానే మనం కదిలించగలుగుతాం. అంటే వాటి ఏర్పాటు కలిగిన విధానం వల్లనే మనం ఏం చేస్తాము, మూమెంట్ ఇస్తామన్నమాట. ఓకేనా. ఎస్. సో ఇక్కడ చూడండి, మన శరీర భాగం ఇచ్చాడు. కదలికలు పూర్తిగా తిరుగుతుందా, పాక్షికంగా తిరుగుతుందా, వంగుతుందా, వంగడానికి యూజ్ అవుతుందా, ఎత్తడానికా, కదలవా, అసలు ఏంటి అనేది చూద్దాం. మెడ పాక్షికంగా తిరుగుతుంది, వంగడానికి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మణికట్టు. మణికట్టు కూడా పాక్షికంగా తిరుగుతుంది మణికట్టు. మణికట్టును వంచగలము. ఓకేనా. తర్వాత వచ్చేసి ఎత్తలేము, కదల్చలేము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వేలు వచ్చేసి ఇది కూడా పూర్తిగా తిరగలేదు, పాక్షికంగా తిరగలేదు అనమాట. వేలుని వంచగలుగుతాం అంతే. ఓకేనా. మోకాలు కూడా పాక్షికంగా తిరగదు, మోకాలు పూర్తిగా తిరగదు, జస్ట్ వంచుతాం మనం, అంటే కాలుని జస్ట్ వంచుతాం. ఓకేనా. చీలమండ అంటే యాంకిల్ అనమాట, అంటే కింద మడమ ఉంటుందా అక్కడ. చీలమండ అది కూడా వంగడం, దాన్ని కూడా వంచగలుగుతాం అంతే. కాలి వేలు కూడా అంతే, వంచగలుగుతాం అంతే. వీపు పాక్షికంగా తిరగగలుగుతాం, అంటే అప్పర్ బాడీ కొంచెం మూమెంట్ ఇచ్చినప్పుడు వీపు కొంచెం తిరుగుతుంది పాక్షికంగా అంతే. తర్వాత తల వచ్చేసి పాక్షికంగా తిరగగలుగుతాము, తలను వంచగలుగుతాము. ఓకేనా. మోచేయి కూడా పూర్తిగా తిరగదు, పాక్షికంగా కూడా తిరగదు, అది జస్ట్ వంగుతుంది అనమాట, అంటే ఒక డైరెక్షన్లో కదులుతుంది అనమాట అంతే. భుజం కూడా అంతే, భుజము పూర్తిగా తిరుగుతుంది, భుజం వచ్చేసి పూర్తిగా తిరుగుతుంది. ఎస్. తర్వాత భుజం వచ్చేసి వంచగలము, ఎత్తగలుగుతాము. ఓకేనా. సో అంతే. సో ఇదన్నమాట పట్టిక. దీనికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి, ఎందుకు అలా అనేది. ఓకేనా. మన శరీరంలో 2 భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాల్లో మన శరీరాన్ని వంచగలగడం లేదా తిప్పగలగడం మనం గమనించగలుగుతాం. ఓకేనా. మోచేయి, భుజం లేదా మెడ వంటి ప్రదేశాలను కీళ్ళు అంటాం. ఓకేనా. మోచేయి దగ్గర, భుజం దగ్గర, మెడ దగ్గర ఈ ప్రదేశాలను ఏమంటాము అంటే కీళ్ళు అంటాం అన్నమాట. అంటే ఏంటి అంటే ఒక భాగానికి ఇంకొక భాగం, అంటే 2 ఎముకలు కలిసి ఉంటాయన్నమాట ఈ కీళ్ళ దగ్గర. సో ఆ కీళ్ళ వల్లనే మనకు ఏమవుతుంది, శరీరంలో కదలికలు అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఓకేనా. సో ఈ కీళ్ళకు చాలా పేర్లు ఉంటాయన్నమాట, రకరకాల కీళ్ళు ఉంటాయన్నమాట. ఓకేనా. మన శరీరానికి కీళ్ళు లేకపోతే మనం ఏ విధంగానైనా కదలడం సాధ్యమవుతుందా? కదలలేం కదా. ఎస్. సరిగ్గా ఈ కీళ్ళ వద్ద ఏ భాగాలు కలిసి ఉంటాయి అంటే ఎముకలు కలిసి ఉంటాయి కదా, ఎముకలు, పైన కండరాలు కూడా. ఓకేనా. తల, ముఖం, మెడ, ముక్కు, చెవి, భుజం వెనుక భాగం, చేతులు, కాలివేళ్ళు. ఓకేనా. ఒకసారి మనం వేళ్ళతో నొక్కుంటే ఏమవుతుంది, లోపల ఉన్న ఎముకలు మనకు తగులుతున్నట్లుగా కనిపిస్తాయి కదా. ఈ విధంగా నొక్కినప్పుడు ఏవైనా గట్టిగా ఉన్న అనుభూతి పొందితే ఆ గట్టి నిర్మాణాలే ఎముకలు అనమాట. ఓకేనా. మన శరీరంలో ఇతర భాగాలపై ఈ చర్యను పునరావృతం చేయండి. ఇలా చాలా ఎముకలు ఉంటాయి, అంటే మన బాడీ మొత్తం మనం ప్రెస్ చేసి చూసుకుంటున్నట్లయితే లోపల ఎముకలు ఉన్న చోట మనకు గట్టి నిర్మాణం లాగా తగులుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. ఎముకలను వంచలేము కాబట్టి మన మోచేయిని ఎలా వంచాలి? ఎముకలను వంచలేము కదా, వంచితే ఏమవుతుంది, ఎముక విరిగిపోతుంది. సో మనం మోచేయిని ఎలా వంచాలి అంటే అది పై చేయి నుండి మన మణికట్టు వరకు ఒక పొడవైన ఎముక కాదు కదా, మధ్యలో ఏమవుతుంది, మోచేయి వద్ద ఒక దానితో ఒకటి కలిసిన వివిధ ఎముకల సమూహం. అదేవిధంగా శరీరంలోని ప్రతి భాగంలో అనేక ఎముకలు ఉంటాయి. సో పైన భుజం నుంచి చేతి వేళ్ళ వరకు ఒకే ఎముక ఉంటే మనం చేయిని కదల్చలేము, అంటే ఏ పని చేయడానికి కూడా మనకు అంత సులువుగా ఉండదు. అదే మోచేయి దగ్గర మోచేయి వరకు ఒక కీలు, ఒక ఎముక, పెద్ద ఎముక, మళ్ళీ మోచేయి నుండి మణికట్టు వరకు ఒక పెద్ద ఎముక. సో దానివల్ల ఆ కీలు ఏర్పడి మనం మోచేతిని కదిలించగలుగుతున్నాం కదా. సో వివిధ కదలికలు మరియు పనులు నిర్వహించడానికి మన శరీరంలో వివిధ రకాల కీళ్ళు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. సో ఈ కీళ్ళు అంటున్నాం కదా మనము, అంటే శరీరంలో వివిధ కీళ్ళు కలిగి ఉంటాయి. వాటి వల్ల మనము
కదలికలు చేయగలుగుతున్నామని. సో ఈ కీళ్ళు ఏంటి, అసలు కీళ్ళు ఎన్ని రకాలు, అవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేసి చూద్దాం. బంతి గిన్నె కీలు. బంతి గిన్నె కీలు ఇక్కడ ఇలా ఉంటుంది చూడండి. పైన గిన్నెలాగా దాని లోపల ఒక బంతిని ఏర్పాటు చేసి మళ్ళీ దాని మీద ఒక కాగిత గొట్టం ఏర్పాటు చేస్తే ఎలా అయితే ఉంటుందో బంతి గిన్నె కీలు సేమ్ అలానే ఉంటుందన్నమాట. ఓకేనా. గిన్నె లోపల బంతి స్వేచ్ఛగా తిరుగుతుంది. అంటే మనం భుజం దగ్గర కూడా మనము ఎలా కావాలంటే అలా భుజాన్ని కదిలించగలుగుతామా లేదా? ఎస్, కదిలించగలుగుతాం. సో అలా. సో ఇక్కడ గిన్నె మన చేయి కలపబడిన భుజం భాగం వంటిది. ఒక ఎముక యొక్క గుండ్రని భాగం ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది. అంటే ఎలాగైతే గిన్నెలో బంతి ఎలా అమర్చబడిందో మన ఎముకలు కూడా అలాగా అమర్చబడి ఉంటాయి అన్నమాట. ఖాళీ స్థలంలో ఇంకొక ఎముక కరెక్ట్గా అమర్చబడి ఉంటుంది. ఇటువంటి కీలు అన్ని దిశల్లో కదలికలకు ఎలా అయితే బంతి రౌండ్గా తిరగగలుగుతుందో గిన్నె లోపల, సో మన ఈ బంతి గిన్నె కీల్లో కూడా అంతే. ఒక కీలు లోపల మరొక కీలు అమర్చబడి ఉండి ఆ కీలు ఫ్రీగా కదులుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో దాన్నే మనం బంతి గిన్నె కీలు అంటాం. ఓకేనా. సో బంతి గిన్నె కీలు తొడ దగ్గర కూడా ఉంటుంది. ఓకేనా. తొడ, నడుము ఎముక. సో నడుము నుంచి మనకు 2 కాళ్ళు స్టార్ట్ అవుతాయి కదా. సో అక్కడ కూడా బంతి గిన్నె కీలు ఉంటుంది. సో కాలుని కూడా మనం రొటేట్ చేయగలుగుతాం కదా. సో అది అలా మోచేయి ఇక్కడ సరే మోచేయి కాదు, భుజము అండ్ ఇక్కడ ఏమంటారు మన కాలు స్టార్ట్ అయ్యే దగ్గర. ఓకేనా. నడుము ఎముకకు మన కాలి ఎముక అమర్చబడి ఉండి సేమ్ ఎలాగైతే భుజం దగ్గర మనం ఎలా అయితే రొటేట్ చేయగలుగుతామో సో తొడ భాగంలో కూడా అలానే మనం రొటేట్ చేయగలుగుతాం అన్నమాట. అది తర్వాత అది బంతి గిన్నె కీలు. నెక్స్ట్ బొంగరపు కీలు. మన మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే బొంగరపు కీలు మన మెడను తలతో కలిపే కీలు అన్నమాట ఇది. ఓకేనా. ఇది తలను ముందు వెనుకకు వంచడానికి, తలను కుడి లేదా ఎడమవైపు తిప్పడానికి అనుమతిస్తుంది. ఓకేనా. ఎస్, బొంగరపు కీలు ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ అదిగో బొంగరపు కీలు అనమాట. ఓకేనా. బొంగరపు కీల్లో ఒక స్థూపాకార ఎముక అంటే సిలిండ్రికల్ షేప్లో ఒక ఎముక ఒక ఉంగరం ఆకారంలో ఉంటుందన్నమాట. సో అది తిప్పడానికి సహాయపడుతుంది. అది బొంగరపు కీలు. ఎక్కడ ఉంటుంది ఇది? మెడ భాగంలో. ఓకేనా. మెడని తలతో కలపబడే భాగంలో. ఓకేనా. మడతబందు కీళ్ళు. సో తలుపును కొన్నిసార్లు తెరిచి మూయండి. తలుపు యొక్క మడతబందులను జాగ్రత్తగా గమనించండి. అవి తలుపును ముందుకు వెనుకకు కదిలించడానికి సహాయపడుతున్నాయి కదా. ఎస్, అలానే మన శరీరంలో కూడా మడతబందు కీలు ఉంటుందన్నమాట. ఎక్కడ ఉంటుంది అంటే మోకాలిలో మడతబందు కీలు, మోచేయిలో కూడా మడతబందు కీలు ఉంటుందన్నమాట. ఓకేనా. మోచేయి వద్ద ఈ రకమైన కదలికను చూస్తాము. అంటే జస్ట్ మోచేయిలో ఎలాంటి కదలిక ఉంటుంది? మోచేయి దగ్గర జస్ట్ మోచేయిని మూస్తాము, మళ్ళీ కిందికి చేతిని వదిలేస్తాము. సో అలానే మోకాల దగ్గర కూడా అలానే, అంతే కదా. ఎస్, పటం 5.5లో మనం తయారు చేసిన మడతబందుతో ఇది భిన్నంగా, కానీ ఇది ఒక మడతబందు కదలికను అనుమతించే దిశను వివరిస్తుంది. మోచేయి ఒక మడతబందు కీలు కలిగి ఉంటుంది. మోచేయి కూడా మడతబందు కీలు. ఇది ముందుకు వెనుకకు కదలికలకు మాత్రమే అనుమతిస్తుంది. ఈ విధమైన కీళ్లకు మరికొన్ని ఉదాహరణలు మోకాలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కదలని కీళ్ళు. కదలని కీళ్ళు అంటే అసలు కదలవు. అవి ఎక్కడ ఉంటాయి ఇవి అంటే మన తలలోని ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు మనం ఇప్పటి వరకు చర్చించుకున్న వాటికి భిన్నంగా ఉంటాయి. ఈ కీళ్ళ వద్ద ఎముకలు కదలలేవు. ఇటువంటి కీళ్ళను కదలని కీళ్ళు అంటాం. సో మన తల భాగంలో తలలో ఎముకలు ఒక కీళ్ళు అంటే అవి డిఫరెంట్ అన్నమాట. అన్ని కీళ్ళలాగా కాదు, ఇది డిఫరెంట్ అన్నమాట. ఈ కీళ్ళ వద్ద ఎముకలు కదలవన్నమాట. ఓకేనా. అలానే గట్టిగా అమర్చబడి ఉంటాయి. సో అటువంటి కీళ్ళను కదలని కీళ్ళు అంటారు. సో నోరు మనం వెడల్పుగా తెరిచినప్పుడు ఏమవుతుంది? కింది దవడను మాత్రమే తల నుండి దూరంగా జరుపుతాం. అలాగే పై దవడను కదిలించడానికి ప్రయత్నించినా కూడా అది కదలదన్నమాట. సో పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు కలిసిపోయి ఉంటాయి. అదే కదలని కీలు. ఓకేనా. ఎస్, మన శరీరంలో వివిధ భాగాలు కలిపే కొన్ని కీళ్ళను మాత్రమే మనం చర్చించాం.
శరీరంలోని వివిధ భాగాలకు ఆకారాలు ఇచ్చేది ఏంటి? ఎస్, మన అస్థిపంజరం కదా. శరీరంలో వివిధ భాగాలకు ఆకారాలు ఇచ్చేది ఎముకలు. మొత్తం శరీరంకి ఆకారం ఇచ్చేది ఏంటి అంటే అస్థిపంజరం కదా. సో మన శరీరంలోని అన్ని ఎముకలు కూడా మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రంను ఏర్పరుస్తాయి. ఓకేనా. అన్ని ఎముకలు మన శరీరానికి ఆకృతి ఇవ్వడానికి ఒక చట్రం, అదే ఆ చట్రం ఏంటి అంటే మానవ అస్థిపంజరం. ఓకేనా. ఎస్. సో చూడండి, పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం సుమారు 305 ఎముకలతో ఏర్పడుతుంది. ఏంటంట, మనం పుట్టినప్పుడు 305 బోన్స్తో మనం పుడతాం. సో రాను రాను ఏమవుతుందంటే అస్థిపంజరము ఎముకల సంఖ్య వయసుతో పాటు మారుతుంది. యుక్త వయసులో కొన్ని ఎముకలు ఒకదాంతో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య 206 అంటే 206కి తగ్గుతుంది. అంటే దాదాపు 100 ఎముకలు ఒకదాంతో ఒకటి కలిసిపోతాయి అన్నమాట పుట్టినప్పుడు ఎముకలు. ఓకేనా. సో ఈ ఎముకల చట్రాన్ని ఏమంటాము అంటే అస్థిపంజరం అంటాం. ఓకేనా. సో మన శరీరంలో కొన్ని భాగాలు తాకడం ద్వారా ఎముకల ఆకారం మరియు సంఖ్య గురించి మనకు కొంత అవగాహన వస్తుంది కదా. ఎస్, ఎముక ఆకారాలను బాగా తెలుసుకోవడానికి మానవ శరీరం యొక్క ఎక్స్రే చిత్రం చూడడం ఒక మంచి మార్గం. సో మన ఎముకలు ఇంకా క్లియర్గా మనం ఎలా చూడాలి? ఎక్స్రే, ఎవరిదైనా ఎక్స్రే తీసుకొని చూస్తే దాంట్లో ఎముకలు డ్యామేజ్ అయిందా, లేదంటే నార్మల్ ఉందా, లేదంటే పక్కకు జరిగిందా, లేదంటే ఉబ్బిందా, లేదంటే ఎముక విరిగిందా, సో ఎన్ని రకాలుగా ఎముక ఏమైనా కూడా ఎక్స్రేలో మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. సో కొన్నిసార్లు మనం గాయపడినప్పుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు ఎముకలకు సంభవించే ఏవైనా గాయాల గురించి తెలుసుకోవడానికి వైద్యులు ఈ ఎక్స్రే చిత్రాలను ఉపయోగిస్తారు. ఎక్స్ కిరణాలు మన శరీరంలోని ఎముకల ఆకారాలను చూపుతాయి. సో ఈ ఎక్స్రే అంటే ఏంటి అంటే ఎక్స్ కిరణాలు. ఓకేనా. ఎక్స్రేస్ మన బాడీలోకి పోయి ఆ ఎముకల ఆకారాలను చూపుతాయి అన్నమాట. మీ ముంజేయి, దండచేయి, కింది కాలు, తొడలోని ఎముకలను తాకి చూడండి. ప్రతి భాగంలో గల ఎముకలు సంఖ్యను కనుగొనడానికి ప్రయత్నించండి. ఓకేనా. అదేవిధంగా మన చీలమండ మరియు మోకాలి కీళ్ళ ఎముకలను తాకండి మరియు వీటిని ఎక్స్రే చిత్రాలతో సరిపోల్చండి. చీలమండ మరియు మోకాళ్ళ కాళ్ళ ఎక్స్రే చిత్రాలు అన్నమాట. ఓకేనా. సో ఇంకా వేళ్ళను చూస్తే ప్రతి కీలు వద్ద వేళ్ళను వంచగలుగుతాం. ప్రతి కీలు వద్ద వంచగలరా? నో, వంచలేం. వంచగలుగుతాం, ఎందుకంటే వేళ్ళలో మనకు చిన్న చిన్న ఎముకలు అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. మీ మధ్య వేలికి ఎన్ని ఎముకలు ఉన్నాయి? 3 ఎముకలు ఉంటాయి కదా. ఎస్. మీ అరచేతి వెనుక భాగాన్ని తాకండి. ఇక్కడ ఎన్ని ఎముకలు కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది? మీ మణికట్టు వంగుతున్నదా? ఇది కర్పూల్స్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో ఏర్పడింది. సో మన మణికట్టు అంటే అరచేతి పై భాగము, అరచేతి యూతలి భాగము కర్పూల్స్ అని పిలువబడే చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుందన్నమాట. దానికి ఒక్క ఎముక మాత్రమే ఉంటే ఏమవుతుంది అంటే చేతిని మనం అలా బెండ్ చేయలేము, మడవలేము, స్ట్రైట్గా అలానే పెట్టుకోవాల్సి వస్తుంది కదా. ఎస్, చేతి ఎముకలు చూడండి, చిన్న చిన్న ఎముకలు అన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఉరహపంజరం. ఉరహపంజరం అంటే ఏంటి? అదిగో ఇది పక్కటెముకలు వంగి ఉండడం మనం గమనిస్తాం. పక్కటెముకలు అంటే అదిగో రిబ్ కేజ్ అంటాం కదా. సో ముందు ఛాతీ భాగంలో ఉన్న మధ్య ఎముక నుంచి వెనక వెన్నపామును కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. ఇదే ఉరహపంజరం. దీన్నే ఉరహపంజరం అంటారు. ఛాతీకి ఇరువైపులా 12 పక్కటెముకలు ఉన్నాయి. సో ఎన్ని ఎముకలు ఉంటాయంట? 12. ఓకేనా. మన శరీరంలో కొన్ని ముఖ్యమైన అంతర్గత భాగాలు ఈ పంజరం లోపల రక్షించబడుతూ ఉంటాయి. ఓకేనా. మన శరీరంలో కొన్ని ముఖ్యమైన అంతర్గత భాగాలు ఈ పంజరం లోపల రక్షించబడుతూ ఉంటాయి. ఏంటా అంతర్గత భాగాలు? ముఖ్యమైన భాగాలు అంటే హార్ట్ అంటే మన గుండె, తర్వాత మన ఇంకా ఏంటి ఊపిరితిత్తులు, ఇంకా ఏంటి లివర్. సో ఇవన్నీ కూడా రక్షించబడుతూ ఉంటాయన్నమాట. మోకాలిని వంచకుండా చేతులతో వారి కాలి వేళ్లను పట్టుకోమని కొంతమంది స్నేహితులను అడగండి. ఇప్పుడు మీ స్నేహితుని వీపు మధ్య భాగంలో మెడ కింద నుండి నడుము వరకు వేలితో తాకుతూ సో మన వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు కనిపిస్తుంది.
దీన్నే వెన్నెముక అంటాం కదా, వెన్నెముక అంటాం. ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది, వీటిని వెన్నపూసలు అంటాం. ఓకేనా, ఈ వెన్నెముక అనేది స్ట్రైట్గా ఒకే బోన్ లాగా ఉంటుంది, కానీ ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది అనమాట. ఈ చిన్న చిన్న ఎముకలను ఏమంటామంటే వెన్నుపూసలు అంటాం. ఓకేనా, వెన్నుపూసలు. వెన్నుముకలో ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి అంటే 33 వెన్నుపూసలు ఉంటాయి. ఓకేనా, ఉరహ పంజరంలోని ఎముకలు వెన్నెముకతో కలిసి ఉంటాయి. సో అంటే ముందర చెప్పాను కదా, ఉరహ పంజరంలో 12 ఎముకలు ఉంటాయని చెప్పామా. ఎస్, 12 పక్కటెముకలు వెనక వెన్నెముకతో కలిసి ఉంటాయన్నమాట. ఓకేనా, వెన్నెముక కేవలం ఒకే ఒక పొడవైన ఎముకతో ఏర్పడినచో మీ స్నేహితుడు వంగగలడా. సో అది చూడడానికి ఒకే ఎముకలాగా కనిపిస్తుంది, కానీ అది చిన్న 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 ఎముకలు అంటే వెన్నుపూసలు ఉంటాయన్నమాట. ఒకే ఎముకతో ఏర్పడితే ఒక్కసారి బెండ్ అయితే పట్టమని విరిగిపోతుంది. సో అలా పాసిబుల్ కాదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి గోడను వత్తి దానిని తొయ్యడానికి ప్రయత్నించండి. భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో 2 ఎముకలు వంగుటను మీరు గమనించగలరా. వీటినే భుజపుట ఎముకలు అంటాం. సో భుజంలో ఉన్న ఎముకలు అనమాట. సో ఫిగర్లో ఉంది చూడండి. సో 5.13ని జాగ్రత్తగా గమనిస్తే కటివలయ ఎముకలతో తయారు చేయబడింది. ఇది మీ పొట్ట కింది భాగాన్ని ఆవరించి ఉంటుంది. ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. కటివలయం అంటే ఎక్కడ ఉంటుంది అంటే మన పొట్ట కింది భాగంలో ఎముకల నిర్మాణం అనమాట. అది దాన్ని కటివలయ ఎముకలు అంటారు, లేదా శ్రోణి ఎముకలు అంటారు. ఓకేనా, తర్వాత వచ్చేసి అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె అంటే తల భాగంలో ఉండే పెద్ద ఎముక. ఇది శరీరంలోని చాలా ముఖ్య భాగమైన మెదడును కప్పి రక్షిస్తుంది అనమాట. ఓకేనా, పుర్రె లేదా తపాలం అంటాం. ఓకేనా, కపాలం. ఓకేనా, సో ఇది ఏం చేస్తుందంటే మెదడును కప్పి రక్షిస్తుంది అనమాట. మనం అస్థిపంజరంలోని వివిధ రకాల ఎముకలు కీళ్ళు గురించి చర్చిద్దాం. ఓకేనా, సో అస్థిపంజరం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు. ఓకేనా, అస్థిపంజరంలో కొన్ని అదనపు భాగాలు గట్టిగా ఉండవు అన్నమాట. అవి మరియు వంగి ఉంటాయి. వీటిని మృదులాస్థి అంటాం. ఓకేనా, సో మన అస్థిపంజరంలో అన్ని ఎముకలు గట్టిగా ఉండవు అన్నమాట. కొన్ని మృదువుగానే ఉంటాయి, కానీ అవి ఎముకలే. ఓకేనా, ఎగ్జాంపుల్, మన చెవులను స్పర్శిస్తే వంచడానికి ఎముకలాగా గట్టిగా ఏదైనా భాగం ఉందా అంటే, లేదంటే ఎముకలు ఏవి కనబడలేదా అని ఒకసారి మనం చేతితో తాకితే చెవి తమ్మెలు అంటే కమ్మలు వేసుకుంటాం కదా, సో చెవి తమ్మ అక్కడ అది మాత్రం చాలా మృదువుగా సాఫ్ట్గా అంటే మెత్తగా కనిపిస్తుంది. చెవి పై భాగం ఉంటుందా, దాన్నే మనం మృదులాస్థి. అది ఒక ఎముక అన్నమాట, కానీ అది వంగడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అది ఎముక అని అనుకోం, కానీ అది ఎముకనే, అది మృదులాస్థి ఎముక అంటాం. ఓకేనా, నెక్స్ట్ చెవి భాగంలో చెవి తమ్మలాగా మెత్తగా కానీ ఎముకలాగా కానీ అనుభూతి మీకు కలిగిందా? ఉండదు, అది మృదులాస్థి. శరీరంలోని కీళ్ళలో కూడా మృదులాస్థి కనిపిస్తుంది. ఓకేనా, సో ఏమంటున్నారు, శరీరంలోని కీళ్ళలో కూడా మృదులాస్థి కనిపిస్తుంది. మన అస్థిపంజరం అనేక ఎముకలు కీళ్ళు మృదులాస్థితో రూపొందించబడిందని మనం చూసాం. మనం వాటిని తాకవచ్చు, వంచవచ్చు, కదిలించవచ్చు కదా. మన నోట్బుక్లో అస్థిపంజరం ఓకే బొమ్మను గీయమన్నారు. నెక్స్ట్ వచ్చేసి వివిధ మార్గాల్లో కదలడానికి సహాయపడే కీళ్ళ గురించి తెలుసుకున్నాం మనం ఇప్పటివరకు కదా. బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, బొంగరపు కీలు, ఇంకేంటి ఉరహ పంజరము, పక్కటెముకలు, వెన్నెముక, తర్వాత పుర్రె. ఓకేనా, సో ఇవన్నీ గురించి తెలుసుకున్నాం. సో ఒక చేతితో పిడికిల్ని బిగించండి. మోచేయి వద్ద మీ చేతిని వంచి బొటన వేలుతో మీ భుజాన్ని తాకండి. మీ దండ చేయిలో ఏదైనా మార్పు కనిపిస్తుందా? దాన్ని మరో చేతితో తాకండి. దండ చేయిపై వాపు ఉండడం సో మజిల్ అనమాట. ఎముకను కదిలించడానికి 2 కండరాలు చేయుట. ఓకేనా, మన ఎముకలు. సో ఫస్ట్ పిక్చర్ చూడండి, అలా మనం చేతిని అలా ఎత్తి అలా పెట్టినప్పుడు 2 ఎముక కండరాలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. అదే కిందికి వంచేసినప్పుడు నార్మల్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అదేంటి అంటే ఒక కండరం అనమాట. సంకోచించినప్పుడు కండరం పొట్టిగా, దృఢంగా మరియు మందంగా మారుతుంది. అంటే కండరం సంకోచించినప్పుడు అంటే దగ్గరికి అయినప్పుడు,
ఏమవుతుంది, పొట్టిగా అయిపోతుంది, దృఢంగా మారిపోతుంది, మందంగా కూడా కనిపిస్తుంది. సో ఇది ఎముకను లాగుతుందన్నమాట. కండరాలు జంటగా పనిచేస్తాయి. ఇంపార్టెంట్ చూడండి, ఇది కండరాలు వచ్చేసి జంటగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో లాగబడుతుంది అనమాట. ఓకేనా, కండరాలు జంటగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు ఇంకొకటి ఏం చేస్తుంది, ఒకటి సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో ఏదైతే కండరం సంకోచిస్తుందో ఎముక ఆ దిశలోనే లాగబడుతుంది అనమాట. జతలోని మరొక కండరం సడలుతుంది, అంటే లూజ్ అవుతుంది. ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి సడలిన కండరం ఎముకను దాని అసలు స్థానానికి లాగడానికి సంకోచిస్తుంది అనమాట. అంటే ఒకటి సంకోచించడానికి ఎముకను ఆ దిశలో లాగబడుతుంది, ఇంకోటి సడలుతుంది అనమాట. మళ్ళీ సడలిన కండరం ఎముకను దాని అసలు స్థానానికి లాగడానికి సంకోచిస్తుంది. అప్పుడు మొదటిది ఫ్రీ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు, అది నెట్టలేదు. అందువలన ఎముకను కదిలించడానికి 2 కండరాలు, సో ఒకటే కండరం ఉంటే అది జస్ట్ లాగబడుతుంది, కానీ మళ్ళీ ఎముకను దాని పొజిషన్కి తీసుకురావాలంటే సో ఒక ఎముకను కదిలించడానికి అంటే ఏంటి, 2 కండరాలు పనిచేయాలి. ఓకేనా, 2 కండరాలు జంటగా పనిచేస్తాయి కదా. కదలికకు కండరాలు ఎముకలు ఎల్లప్పుడూ అవసరము. ఇతర జంతువులు ఎలా కదులుతాయి? జంతువులన్నింటికీ ఎముకలు ఉంటాయా? వానపాము, నత్తలలో ఎముకలు ఉంటాయా? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇప్పుడు వచ్చే టాపిక్ అనమాట. ఏంటది అంటే జంతువులలో కదలికలు. ఓకేనా, ఎస్. వానపాము, ఫస్ట్ వానపాము గురించి అనమాట. సో ఏంటి వానపాము, ఒక తోటలో, సరే ఇదంతా అవసరం లేదులేండి. వానపాము శరీరం ఒక చివర నుండి మరొక చివర వరకు అనేక వలయాలతో నిర్మించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, అనేక వలయాలతో అంటే సర్కిల్స్తో. ఓకేనా, సో ఇక్కడ ఉన్నాయి చూడండి, అనేక వలయాలతో. వానపాములో ఎముకలు లేవు. మోస్ట్ ఇంపార్టెంట్, వానపాములో ఎముకలు లేవు. చదివినప్పుడు బాగానే గుర్తున్నట్లే ఉంటుంది. ఆప్షన్స్ చూసినప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఉందని చదివినామా లేదని చదివినామా అని మనమే క్వశ్చన్ వేసుకోవాల్సినంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇక్కడే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, వానపాములో ఎముకలు ఉండవు. ఓకేనా, శరీరాన్ని పొడిగించడానికి సంకోచించడానికి దీని కండరాలు సహాయపడతాయి. ఓకేనా, దీని కండరాలు మాత్రమే శరీరాన్ని పొడిగించడానికి సంకోచించడానికి. ఓకేనా, కదలిక సమయంలో వానపాము మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకు స్థిరంగా ఉంచుతుంది. అంటే ఫస్ట్ ముందు భాగం విస్తరిస్తుంది, వెనుక భాగం మాత్రం స్థిరంగా ఉంచుతుంది. తర్వాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది. ఇది శరీరాన్ని తగ్గించి వెనుక భాగాన్ని ముందుకు లాగుతుంది. ఈ విధంగా అది కొద్ది దూరం ముందుకు కదిలేలా చేస్తుంది. అంటే దీని మూమెంట్ అనమాట. ఫస్ట్ ఏమో ముందు విస్తరిస్తుంది, తర్వాత వెనుక భాగం స్థిరంగా ఉంచుతుంది, తర్వాత ముందు భాగం స్థిరంగా ఉంచుతుంది, వెనుక భాగాన్ని వ్యాపిస్తుంది అనమాట. అసలు ఈ విధంగా కదలిక చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అటువంటి కండరాల వ్యాకోచం సంకోచాలను పునరావృతం చేయడం వల్ల వానపాము నేలపై కదులుతుంది. దాని శరీరం కదలికలకు సహాయపడడానికి జారుడు పదార్థం స్రవిస్తుంది అనమాట. ఓకేనా, ఒక జారుడు పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది శరీర భాగాలను నేలకు ఎలా అంటిపెట్టుకొని ఉంటుంది అంటే దాని శరీరం కింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకలు వంటి నిర్మాణాలు బయటకు పొడుచుకు వస్తాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే నేలను గట్టిగా అంటిపెట్టుకొని ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఇవి కండరాలతో అనుసంధానించబడి ఉంటాయి. ఇవి నేలపై నుండి పట్టును పొందడానికి సహాయపడతాయి, మంచి పట్టును పొందడానికి. నిజానికి వానపాము తన మార్గంలో మట్టిని తినేస్తుంది అనమాట. తిన్న పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలోనికి వదిలేస్తుంది అనమాట మళ్ళీ. సో వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింత ఉపయోగకరంగా చేస్తుంది. సో వానపాములు ఎందుకు పంటలో వదిలేస్తారు అంటే, చేలలో వదిలేస్తారు అంటే ఈ రీజన్ కోసం, మట్టిని మొక్కలకు ఉపయోగకరంగా చేస్తుంది అనమాట వానపాము. నెక్స్ట్ నత్త ఏంటి, నత్త వీపు భాగంలో ఒక గుండ్రటి నిర్మాణం, ఇదే గుండ్రటి నిర్మాణం కనిపిస్తుంది. దీన్ని ఏమంటాము అంటే కర్పరం అంటాం. సో ఈ గుండ్రటి నిర్మాణాన్నే ఏమంటాము, దీన్నే కర్పరం అంటాం. ఓకేనా, సో ఇది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం అనమాట. ఇది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం. సో ఇది బయటికి కనిపించే అస్థిపంజరం, కానీ ఇది ఎముకలతో తయారు చేయబడదు. ఎస్, అస్థిపంజరం అంటే ముందు మనకు గుర్తొచ్చేది ఎముకలు, కానీ తప్పు. నత్తలో బయట కనిపించే కర్పరం అనే గుండ్రటి నిర్మాణంలో ఎముకలు ఉండవు. ఓకేనా, కర్పరం అనేది ఒకే నిర్మాణమైన ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలడంలో ఇది సహాయపడదు. సో ఈ బాడీ వెంట ఈ కర్పరం పోతుంది, కానీ ఈ కర్పరం అనేది బాడీ మూమెంట్కి అసలు యూజ్ఫుల్లే ఉండదు. ఓకేనా, నత్త తన చలనంలో దీంతో పాటు చలిస్తుంది. ఓకే, తర్వాత
ఒక మందపాటి నిర్మాణం నత్త తల కర్పరం నుండి బయటకు వస్తాయి. ఒక మందపాటి నిర్మాణం అనేది నత్త తల కర్పరం నుండి బయటకు వస్తాయి. మందపాటి నిర్మాణం దాని యొక్క పాదం అన్నమాట. ఓకేనా. ఏంటి ఆ కర్పరంలోంచి బయటకు వచ్చేది అంటే దాని పాదం. ఇది బలమైన కండరాలతో తయారు చేయబడింది. ఇప్పుడు గాజు పలకను జాగ్రత్త అలల వంటి పాదం యొక్క కదలికను చూడండి. సో దీని పాదం యొక్క కదలిక ఎలా ఉంటుందంటే అలలు ఎలా అయితే వస్తాయో అలా ఉంటుందన్నమాట పాదం కదలిక. వానపాముతో పోలిస్తే నత్త కదలిక నెమ్మదిగా ఉందా లేదా వేగంగా ఉందా? సో వానపాముతో పోలిస్తే నత్తదే చాలా నెమ్మదిగా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బొద్దింకలు నడుస్తాయి, పైకి ఎగురుతాయి, గాల్లో కూడా పైకి ఎక్కుతాయి, గాల్లో కూడా తేలుతాయి అన్నమాట. ఓకేనా. వాటికి 3 జతల కాళ్ళు ఉంటాయి. ఇవి నడవడానికి సహాయపడతాయి. ఎన్ని జతల కాళ్ళు ఉంటాయి? బొద్దింకకు 3 జతల కాళ్ళు ఉంటాయి. ఓకేనా. నడవడానికి సహాయపడతాయి. శరీరం గట్టిగా ఉన్న బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. సో దీనికి బాహ్య అస్థిపంజరం ఉంటుందన్నమాట. ఈ బాహ్య అస్థిపంజరం అనేక ఫలకాలతో కలిసి ఏర్పడి కదలికకు సహాయపడుతుంది. అనేక ఫలకాలతో. ఓకేనా. నెక్స్ట్ తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు అంటిపెట్టుకుని ఉంటాయి. బొద్దింకలు ప్రత్యేకమైన కండరాలు కలిగి ఉంటాయి. కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయి. తర్వాత వచ్చేసి పక్షులు అన్నమాట. పక్షులు గాల్లో ఎగరడంతో పాటు నేల మీద నడుస్తాయి. బాతులు, హంసలు వంటి కొన్ని పక్షులు నీటిలో ఈదుతాయి. పక్షుల శరీరాలు గాల్లో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. వాటి ఎముకలు బోలుగా మరియు తేలికగా ఉంటాయి. ఓకేనా. సో పక్షులు నేల మీద నడుస్తాయి. కొన్ని బాతులు, హంసలు, కొన్ని పక్షులు నీటిలో ఈదుతాయి. మరికొన్ని గాల్లో ఎగరడానికి కూడా వీలుగా మార్పు చెంది ఉంటాయి అన్నమాట. సో వీరి ఎముకలు ఎలా ఉంటాయంటే బోలుగా అంటే తేలికగా, అంటే లోపల ఏం ఉండదు ఎముకల్లో, బోలుగా ఏం లేకుండా తేలికగా ఉంటాయి. వెనుక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. ఓకేనా. ఈ వెనుక జత కాళ్ళు కొమ్మలపై నిలబడడానికి వీలుగా, నడవడానికి కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి అన్నమాట వెనుక జత కాళ్ళు. సో ఇవి. ఓకేనా. నెక్స్ట్ ఇది పక్షి అస్థిపంజరం అన్నమాట. ఓకేనా. ఇవి రెక్కలు, ఇది మొత్తం మెడ భాగము, ఇది అదే ఈ బోన్స్ వచ్చేసి ఏం ఉండదన్నమాట దాంట్లో. హాలో అంటే బోలుగా తేలికగా ఉంటాయి. సో ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. భుజపు ఎముకలు బలంగా ఉంటాయి. రెక్కలు పైకి మరియు కిందికి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చేప. పడవని చేయమన్నారు, ఎందుకంటే చేప పడవ రెండు ఒకే విధమైన మూమెంట్స్ ఉంటుంది కాబట్టి. చేప చాలా వరకు పడవ ఆకారంలో ఉంటుంది అని మీరు గమనించారా? ఎస్. చేప తల, తోక శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి కదా. శరీరం మధ్య భాగం పెద్దదిగా ఉంటుంది, తల, తోక రెండు చిన్నవిగా ఉంటాయి కదా. ఈ శరీర ఆకృతిని పడవ ఆకారం అంటాం. అవునా. ఈ ఆకారం చేపను నీటిలో సులభంగా కదిలేలా చేస్తుంది. చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది. ఈదుతున్నప్పుడు కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒక వైపుకు వంగినట్లుగా చేసి తోక భాగాన్ని మరొక వైపుకు కదిలేలా చేస్తాయి. సో ఈదుతున్నప్పుడు ఏంటంట, ఈ కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒక వైపుకు వంగినట్లు, వెనుక భాగాన్ని ఇంకొక దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయన్నమాట. తర్వాత శరీరం, తోక వేగంగా వేరే వైపుకు వంగుతాయి. దీనివల్ల ఏర్పడే కుదుపు శరీరాన్ని ముందుకు నెడుతుంది. ఈ విధమైన కుదుపులు క్రమబద్ధంగా ఏర్పడి చేపను ముందుకు ఈదేటట్లు చేస్తుంది. చేప తోకలోని వాజములు కూడా చేప తోకలో వాజములు ఉంటాయి చూడండి. చేప తోకలో వాజములు కూడా చలనంలో సహాయపడతాయి. సో చేప చలనం ఎలా ఉంటుంది, బాడీ ఒక సైడ్ పోతుంటే తోక ఒక సైడ్ ఉంటుంది చూడండి. సో ఇదన్నమాట. చేపల శరీరంపై ఇతర వాజాలు కూడా ఉంటాయి. తోకలోనే కాదు శరీరంపై కూడా ఇతర వాజాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి, సరైన దిశలో ఉంచడానికి సహాయపడతాయి. నీటి అడుగున ఈదే ఈతగాళ్ళు నీటిలో సులభంగా కదలడానికి సహాయపడు వాజాల లాంటి తెడ్లను వారి పాదాలకు వేసుకోవడం మీరు గమనించే ఉంటాం కదా, ఎందుకంటే చేపలాగా ఈదడానికి ఉపయోగం కావడానికి. నెక్స్ట్ పాముల గురించి ఇచ్చాడు. పాములు ఎలా చలిస్తాయి. సో పాములకు పొడవాటి వెన్నెముక ఉంటుంది కదా. ఇవి చాలా పలుచని కండరాలను కలిగి ఉంటాయి. ఇవి ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలవబడి ఉంటాయి. సో వీటి కండరాలు వచ్చేసి దూరంగా ఉన్నా కూడా కలిసే ఉంటాయి అన్నమాట. అలాగే
కండరాలు, వెన్నెముక, పక్కటెముకలు చర్మాన్ని ఒకదానితో మరొకటి దాన్ని కప్పి ఉంచుతాయి. పాము శరీరం అనేక వంపులు వంగి ఉంటుంది. పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు నెడుతుంది. ఓకేనా, పాములో అనేక వంపులు ఉంటాయి. పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు పోతుంది అనమాట. ఓకేనా, దాని పొడవాటి శరీరంలో ఉండే అనేక వంపుల వలన ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వలన పాము చాలా వేగంగా, తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, వివిధ జంతువుల కదలికకు ఎముకలు, కండరాలు ఉపయోగం గురించి మనం తెలుసుకున్నాం. పహేలి మరియు బూజో జంతువులలో వివిధ కదలికల గురించి. ఎస్, సో పాములో చలనం అన్నమాట. సో ఇలా వంపులుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ తన పుస్తకమైన గైడ్ ఆఫ్ యానిమల్స్ అనే పుస్తకంలో చాలా క్వశ్చన్స్ వేశాడు. అసలు జంతువులకు కదలడానికి ఏం సహాయపడతాయి, శరీర భాగంలో పోలికలు తేడాలు ఎందుకుంటాయి, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎన్ని శరీర భాగాలు అవసరం అవుతాయి కదలడానికి, ఆవులకు గేదెలకు 4 కాళ్ళు ఎందుకుంటాయి, 2 ఎందుకు లేవు, కాళ్ళు ఎందుకుంటాయి, అసలు జంతువులకు సరి సంఖ్యలోనే ఎందుకుంటాయి, కాళ్ళ వంపు మన చేతుల కంటే ఎందుకు భిన్నంగా సో ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అడిగాడు. ఈ అధ్యయనంలో మనం కొన్నిటికి ఆన్సర్ చేసుకున్నాం, ఇంకా కొన్ని ఆన్సర్ తెలియని కూడా ఉన్నాయి. ఓకేనా, సో నెక్స్ట్ మెరుగైన ఆరోగ్యం కోసం యోగా అనేది ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి. ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఎస్, యోగా డే ఎప్పుడు? ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 అనమాట. యోగా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది వెన్నెముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు నిటారుగా కూర్చోవడానికి మరియు వంగి ఉండడానికి వీలు కల్పిస్తుంది. యోగాలోని అనేక ఆసనాలు మీ బరువును తగ్గించుటలో, ఎముకలను బలంగా చేయడంలో మరియు ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది కీళ్ళ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఇది ఎక్కువగా వృద్ధులలో గమనించవచ్చు. ఇది శరీరంలోని అన్ని కండరాలను చురుకుగా ఉంచుతుంది. ఓకేనా, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, మరింత సమర్థవంతంగా కూడా పనిచేస్తుంది. కొన్ని యోగా ఆసనాలు శిక్షణ పొందిన వ్యక్తి పర్యవేక్షణలోనే చేయాలి. ఓకేనా, ఎలా పడితే అలా చేయడానికి రాదనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సారాంశం మనం ఏం చదువుకున్నాం ఒకసారి చూద్దాం. ఎముకలు మృదులాస్థి మానవ శరీరం యొక్క అస్థిపంజరాన్ని ఏర్పరుస్తాయి కదా. ఇది శరీరానికి ఆకారాన్ని ఇస్తుంది. ఏంటి? ఎముకలు, అస్థిపంజరం కదా. కదలికలో సహాయపడుతుంది కదా. ఇది అంతర్గత అవయవాలను రక్షిస్తుంది. మానవ అస్థిపంజరంలో పుర్రె, వెన్నెముక, పక్కటెముకలు, ఛాతీ ఎముక, భుజపుట ఎముక, తుంటి ఎముకలు, చేతులు, కాళ్ళు ఎముకలు ఉంటాయి. 2 జతల కండరాల ప్రత్యామ్నాయ సంకోచాలు, సడలికల ద్వారా ఎముకలు కదులుతాయి. సో మనం ఎముకల కదలికల గురించి మాట్లాడుకున్నాం కదా, 2 కండరాలు యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, కీళ్ళ స్వభావం, అవి కదిలే దిశపై ఆధారపడి వివిధ రకాల కీళ్ళు ఉంటాయన్నమాట. ఓకేనా, బలమైన కండరాలు, తేలికపాటి ఎముకలు కలిసి పక్షులు ఎగరడానికి సహాయం చేస్తాయి. పక్షులు రెక్కలు ఆడిస్తూ ఎగురుతాయి. చేపల శరీరం యొక్క 2 వైపులా ప్రత్యామ్నాయంగా కుదుపులను ఏర్పరుస్తూ ఈదుతాయి. పాములు పక్కకు జరగడం ద్వారా నేలపై పాకుతాయి. పెద్ద సంఖ్యలో ఎముకలు, సంబంధిత కండరాలు శరీరాన్ని ముందుకు నెట్టివేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బొద్దింకల శరీరం. కాళ్ళు బాహ్య అస్థిపంజరాన్ని ఏర్పరిచే గట్టి కవచాలను కలిగి ఉంటాయి. 3 జతల కాళ్ళు, 2 జతల రెక్కలతో అనుసంధానించబడిన ఛాతీ కండరాలు బొద్దింకను నడవడానికి, ఎగరడానికి సహాయపడతాయి. ఓకేనా, ప్రతిదీ ఇంపార్టెంటే ఇక్కడ, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. వానపాములు కండరాలను ఉపయోగించి శరీర సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతాయన్నమాట వానపాములు. ఓకేనా, వానపాములో ఎముకలు ఉంటాయా? నో, ఉండవు కదా. ఎస్, శరీరం యొక్క దిగువ భాగంలో ఉన్న చిన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు నేలను పట్టుకోవడంలో సహాయపడతాయి. నత్తలు కండరయుతమైన పాదం సహాయంతో కదులుతాయి. నత్తలలో కూడా ఎముకలు ఉండవు. నత్తల వీపుపై ఉన్న గట్టి నిర్మాణం, దీన్నే ఏమంటాము? కర్పురం. సో దీనిలో కూడా ఎముక అనేది ఉండదు. ఓకేనా, సో నత్త కూడా కండరయుతమైన పాదం సహాయంతోనే కదులుతుంది. ఓకేనా, నెక్స్ట్ బ్లాంక్స్ ఇచ్చారు చూడండి. ఎముకల్లో ఉండే కీళ్ళు శరీరంలోని డాష్కు సహాయపడతాయి కదలికకు కదా. ఎముకలు మృదులాస్థి కలిసి శరీరంలో అస్థిపంజరంను ఏర్పరుస్తుంది. మోచేతి దగ్గర ఉండే ఎముకలు మడతబందు కీళ్ళతో కలుస్తాయి. కండరాల యొక్క సంకోచం ఎముకను కదిలించడానికి సహాయపడుతుంది కదా. ఎస్, తప్పు ఒప్పులు. జంతువులన్నింటికీ కదలిక మరియు చలనం సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది. నో, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది.
మృదులాస్థి ఎముకల కంటే గట్టిగా ఉంటుంది. ఎన్నో మృదువుగానే ఉంటుంది. ఓకేనా. వేళ్ళలోని ఎముకలకు కీళ్ళు ఉండవు. ఉంటాయి. ఎస్, వేళ్ళలోని ఎముకలకు కీళ్ళు ఉంటాయి. కీళ్ళు ఉండడం ద్వారానే 2 ఎముకలు కలిసి అక్కడ కీలుగా ఏర్పడి కదలడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా. ముంజేతిలో 2 ఎముకలు ఉంటాయి. ఎస్, కరెక్ట్. ముంజేతిలో 2 ఎముకలు ఉంటాయి. బొద్దింకలకు బాహ్య అస్థిపంజరం ఉంటుంది. ఎస్, ఉంటుంది. పైదవడ ఏంటి? కదలని కీలు. చేప శరీరంపై వాజాలు ఉంటాయి. చేప పడవ ఆకారాన్ని కలిగి ఉంటుంది. పక్కటెముకలు గుండెను రక్షిస్తుంది. నత్త చాలా నెమ్మదిగా నడుస్తుంది. బొద్దింక బాహ్య అస్థిపంజరం కలిగి ఉంటుంది. గాల్లో ఎగరగలదు. ఓకేనా. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బంతిగిన్నె కీలు అనగా ఏమి అంటే చెప్పాను కదా, ఒక బంతి లాంటి కీలులో ఎముకలో మరొక ఎముక అమర్చబడి అది ఎలా తిరగడానికైనా యూజ్ అయ్యేది. ఎగ్జాంపుల్ భుజం ఎముక అన్నమాట. పుర్రెలో కదిలే ఎముక ఏది? కింది దవడ మాత్రమే కదా. మనం మోచేతిని వెనుకకు మడవలేము. ఎందుకంటే అది మడతబందు కీలు, ఒకవైపు మాత్రమే వంగుతుంది. ఎస్. సో ఇదండి శరీర కదలికలు జంతువులలో, మనుషులలో కదా. క్లాస్ మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను, కంప్లీట్గా చూసిన వాళ్ళకి. అండ్ రివిజన్కు బాగా పనికొచ్చిందని అనుకుంటాను. సో మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మన టెట్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేయబడుతుంది, అప్డేటెడ్ సిలబస్తో సహా. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.